రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. అందరం కలిసి చదువుదాం. 16వ అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించు. ఆవిడ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసిన మాట ఏంటంటే, నేను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సో ఆయన నోట నుండి ఆయన ఉమ్మివేయటానికి ఇష్టపడుతున్న ప్రభువుగా ఉంటూ వచ్చాడు. మనం ఆరాధనలో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమని? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఆయన అంటే తండ్రి ఒక మనుషుని మీద మరి ఉమ్మివేయటానికి గల కారణాలు ఏంటన్నది చూసి, దేవుడు ఒక మనుషుడి మీద మరొక మనుషుడి ద్వారా ఎందుకు ఉమ్మి వేపిస్తాడన్నది ఒక 7 విషయాలు మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఉమ్ము వేయబడిన తర్వాత జరిగేది ఏంటి అర్థమవుతుందండి. ఒక మనుషుడి మీద మరొక మనుషుడి ద్వారా దేవుడు ఉమ్ము వేపిస్తున్నాడు, సరే మంచిదే. ఉమ్ము వేయబడిన తర్వాత జరిగేవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి బలవర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. భౌతికంగా నేను ఎంతో బలహీనంగా ఉండా, అయితే నా బలహీనతలన్నీ మీరు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలని అపోస్తులైన పౌలు చెప్పినట్లు ప్రభా నాలో ఉన్న బలహీనతలు తొలగించండి. పరిపూర్ణమైన మీ చిత్త ప్రకారం మీరే బలపరిచి మహిం పొందమని నాతో మాతో మీరు మాట్లాడండి. వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మేము బలలో పాల్గొనడానికి కావాల్సిన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిం పొందండి. నన్ను మమ్మల్ని దర్శించండి. మేము ఎట్లా బలలో పాల్గొనాలో కూడా మీరు మాకు బయలుపరిచి శత్రువు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని నాతో మాతో మీరు మాట్లాడమని దయగల హస్తములకు అప్పజెబుతూ మా జీవితాలంతో క్షేమకరంగా మేలుకరంగా ఉండేలాగా సాయించమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించు. కాబట్టి దేవుడు ఒక మనుషుడి ద్వారా మన మీద ఉమ్మి వేపిస్తే కారణాలు ఏంటన్నది ఆరంభం చూసాం. ఇప్పుడు ప్రభు వాళ్ళ వర్తమానంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఉమ్ము వేసిన తర్వాత జరిగేవి ఏంటి, లేదా ఉమ్మి వేసిన తర్వాత జరుగుతుంది ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా చదవండి. అప్పుడు యెహోవా మోషేతో చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆమె యొక్క తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఎలా ఉంటుందండి? ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన తర్వాత ఏమవుతుంది? సిగ్గు. ఇది మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఉమ్ము వేయబడిన తర్వాత జరిగే మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, సిగ్గు పడవలసి వస్తుంది. ఏమవుతుందండి? సిగ్గు. ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేయగా, ఇప్పుడు ఎవరు ఉమ్ము వేస్తున్నారు లవోదిక మీద? ఎవరు వేస్తున్నాడు? దేవుడే వేపిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్పే మాట ఏంటి? మనల్ని పోషించిన తండ్రి, ఆత్మీయంగా మనం ఎదగటానికి, ఆత్మానుసారంగా మనం జీవించడానికి ఒక కారణమైనటువంటి ప్రభు, మనం ఏ ప్రభునైతే నమ్మి పరలోకానికి వెళ్తామని నిరీక్షిస్తున్నాము, ఏ ప్రభు ద్వారా అయితే దేవుని రాజ్యం ఉంటామని నిరీక్షిస్తున్నాము, అదే ప్రభు మన మీద ఉమ్ము వేయడానికి ఇష్టపడుతున్నాడు. సో మన మీద ఉమ్ము వేసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, మొట్టమొదటిగా మనం సిగ్గుపడాల్సి వస్తుంది. సిగ్గుపడాల్సినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఒక ప్రభువు మన మీద ఉమ్ము వేపించడానికి గల కారణం కానీ, లేదా ఆయన మన మీద ఉమ్ము వేయటానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, మనము సిగ్గుపడే జీవితాన్ని జీవించామని అర్థం. ఎవరు ఎదుట సిగ్గుపడేది? తండ్రి ఎదుట సిగ్గుపడే జీవితం. అందుకంటాడు,
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచుండుడి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే నిలిచుండేటట్టు ఉండాలి. ఎలా ఉండాలి? నిలిచుండేటట్టు. కానీ బైబిల్ అంటుంది లవోదిక యొక్క స్థితిగతులు చూడగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు లవోదిక యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, లవోదికను చూడగా సిగ్గుపడినటువంటి అనుభవాలు తెచ్చుకునే జీవితం కలిగి ఉంది. ఏమవుతుంది? సిగ్గుపడేటువంటి జీవితాన్ని తెచ్చుకునే అనుభవాలు లవోదికకు వచ్చేస్తున్నాయి. కానీ ప్రతి మనిషి కూడా గమనించాల్సిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, కానీ ప్రతి మనిషి కూడా తన జీవితాల్లో గమనించవలసిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, లవోదిక ఒకరోజు సిగ్గుపడబోతుంది. ఏమవుతుంది? సిగ్గుపడబోతుంది. ఆయన నోట నుండి ఉమ్ము ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఆయన నోట నుండి ఉమ్ము ఎప్పుడైతే మీదైపోతున్నాడో, అప్పుడు లవోదిక యొక్క స్థితిగతులు ఏమవుతుందంటే ఒకరోజు సిగ్గుపడబోతుంది. అందుకని అంటాడు, నా నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను అన్నాడు. దేవుడు ఒక మనిషిని మీద మరొక మనిషి ద్వారా ఎందుకు ఏపిస్తున్నాడు అంటే 7 విషయాలు చూసాం. ఏపించబడిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? మానవుడి ముఖం మీద సిగ్గు అన్నది ఒకటి వచ్చేస్తుంది. అంటే మనం సిగ్గుపడేటటువంటి సమయం ఒకటి ఆసన్నం అవుతుంది. ఇక్కడ కాదు మనం సిగ్గుపడేది. ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు, అప్పుడు ఈ ఉమ్మి వేయబడిన స్థితిలో ఉన్న నీవైనా నేనైనా మనం అందరం ఎలా ఉంటాం? సిగ్గుపడాల్సిన ఒక దినం రాబోతుంది. తండ్రి ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడాల్సిన దినం ఒకటి రాబోతుంది. ప్రియులారా, ఆ దినం మనం సిగ్గుపడక మునిపే, లవోదికైనా నీవైనా నేనైనా ఆ దినం మనం సిగ్గుపడక మునిపే ఈ రోజే మనం ఏం చేయాలా? ఏదైతే ప్రభు ఎదుట మనం సిగ్గుపడే క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామో దానిని ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ఇది మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట చూస్తున్నాం, ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? సిగ్గుపడకూడదు. ఇక రెండో విషయం చూద్దానండి. రెండో విషయం, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో సో ఇక్కడ చూస్తున్న రెండో మాట ఏంటంటే, ముఖం మీద ఉమ్మి వేయబెట్టిన రెండోదిగా జరుగుతున్నది ఏంటంటే, ఒకవేళ ముఖం మీద ఉమ్మి వేసినా ప్రభు అనుమతించిన ద్వారా జరిగే రెండో ప్రక్రియ ఏంటంటే, ఒకటి మనం సిగ్గుపడబోతున్నాము. అంటే మన జీవితంలో ఏదైతే సిగ్గుపడేటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించామో, సరి చేసుకోకుండా, సరైన విధంలో జీవించుకోకుండా, సరైన సమకూర్పు లేకుండా ఏదైతే దేవుని ఎదుట మన జీవితం సరిగా లేదో దాని నిమిత్తమే మనం ఒకరోజు సిగ్గుపడాల్సిన దినం వస్తుంది. ఆ దినం రాకూడదని ఈ రోజే లవోదికని ప్రభు ఏం చేశాడు? హెచ్చరిస్తూ వస్తున్నాడు. కానీ లవోదిక సరి చేసుకోలేకపోతుంది. ఇక రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి? ఉమ్ము వేయబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత రెండోది ఏం జరుగుతుందంటే, పాళెం వెలుపట ఉండాలంట. ఎక్కడ ఉండాలి? పాళెం వెలుపట. అంటే దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హత లేదు. దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో, దేవుని యొక్క వనములో, దేవుని ప్రజలతో నివసించడానికి అర్హత లేదు. అర్థమవుతుందండి? ఇక దేవుని ప్రజల్లో ఉండటానికి ఏ మాత్రమును కూడా యోగ్యత లేదు అసలు. చూడండి, ఒక వ్యక్తి పైన ఉమ్ము వేయబడిన తర్వాత ఆ వ్యక్తి మొదటిగా సిగ్గుపడబోతున్నాడు. రెండోదిగా ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను కోల్పోతున్నాడు. ఇక పరలోక రాజ్యంలో ఉండటం కూడా కష్టమే. చూడండి, ఎక్కడుంటుందేమో ఒకవేళ ఉమ్ము వేస్తే ఏమైంది? ఆమె 7 దినములు సిగ్గుపడును గదగా ఎక్కడికి వెళ్తుంది? ఆమె పాలెం వెలుపట 7 దినములు ప్రత్యేకంగా ఉండవాళ్ళు. అంటే ఆమె జీవితంలో ఉమ్ము వేయబడిన తర్వాత మానవుని యొక్క జీవితం కానీ అటువంటి సందర్భంలో క్రైస్తవ జీవితాన్ని జీవించిన మనుషుడికి ఒకటి ఏం జరుగుతుంది? సిగ్గుపడే దినం రాబోతుంది. రెండోదిగా చూసినట్టయితే దేవుని సన్నిధికి వెలుపట ఉండేటటువంటి అనుభవాలు రాబోతున్నాయి. ప్రభువారు కూడా చెబుతూ వస్తాడు కదా, కాళ్ళు కట్టేసి వెలుపడబడేయండి అని చెప్పి అంటాడు. కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడబడేయమంటాడు. పెండ్లి విందులోకి ఒక వ్యక్తి పెండ్లి వస్త్రాలు లేకుండా వచ్చినప్పుడు ఏమంటాడు? ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడబడేయమంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధికి వెలుపట ఎవరంటున్నారు? పెండ్లి వస్త్రాలు లేనివాడు, రక్షణ వస్త్రాలు లేనివాడు,
ప్రభువుని అలంకరించుకున్నటువంటి వారు వెలుపట ఉంటున్నారు. సో ఇప్పుడు వెలుపట ఉండే వారి స్థితిగతులు ఏంటి? వాళ్ళు బాగుంటారంటే బాగాల. ఏమంటాడు అక్కడ ఏడ్పుయు పళ్ళు కొరుకుటయు ఉండును అక్కడ అంటున్నాడు. అంటే వెలుపట ఉంటే ఏమవుతుంది? బాధకరమైన జీవితమే కానీ సంతోషకరమైనది లేదు. అందుకే ప్రభు అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తానంటే పెరిగి వేస్తానంటున్నాడు. అందుకే అంజూరపు చెట్టుగా నా చెట్టు ఫలించినప్పుడు అక్కడికి వచ్చిన యజమానుడు ఏమంటాడు? దీన్ని తీసి పక్కన పడేయమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఫలించని స్థితిలో ఉన్నప్పుడు, అది పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు అది వెలుపడబడేయటం కానీ లోపల ఉండటానికి ఇష్టపడదు. ఎగ్జాంపుల్ మాట చూద్దాం. మన ఇంట్లో ఎప్పటి నుంచో వాడుతున్న బట్టలు కానీ, పిల్లోస్, దిండ్లు కానీ, దుప్పట్లు కానీ మనకు ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తాం? చక్కగా దాచిపెట్టుకుంటాం, బయటపడేస్తాం, దాచిపెట్టుకోం కదా. ఆ మధ్యకాల సమయంలో మన విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు చూసా. ఏంటి వెళ్ళి చూస్తే చాలామంది వారి ఇంట్లో ఉన్న సోఫా సెట్లు కానీ, ఇంకా బెడ్ మంచాలు కానీ, లేదంటే ఇంకా అనేకమైన డ్రెస్సులు కానీ ఏముంటవి ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్ళు వచ్చినాయంట. ఆ ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఆ యొక్క బెడ్ మంచాలు కానీ అన్నీ కూడా ఓ చోట తీసుకొచ్చి మొత్తం భోగేస్తున్నారు. చూస్తే చాలా ఉండిపోయినాయి. చూడండి, వరద వచ్చింది, ఇంట్లోకి వాటర్ వచ్చింది, వాటర్ వెళ్ళిపోయింది. ఆ పిల్లోస్ అవన్నీ అట్టా గుంచుకుందాం అనుకున్నారా? పాడైపోయిన మురుగులో కూరుకుపోయిన ప్రతి ఒక్క దాన్ని కూడా తీసేసి బయటపడేస్తున్నారు. దాంట్లో ఉంచాలి. అక్కడ నేను చాలా మందిని చూస్తూ వచ్చి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని ముందరికి వెళ్ళి చూస్తే, నేనే కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. అప్పుడు కారు పక్కన ఆపి నేను వెళ్ళి చూసి వచ్చా. ఏందనంటే అంత ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి పోసేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. పనికిరానిది మన ఇంట్లో ఉంటేనే మనం ఉంచుకోమన్నప్పుడు, పనికిరాని మన ఇంట్లో ఉంటేనే మనం ఉంచుకోవడానికి ఇష్టపడినప్పుడు, దేవుని రాజ్యానికి పనికిరాని వ్యక్తిని దేవుడు తన రాజ్యం ఉంచుకోడు. అర్థమవుతుందండి? లవోదికయ సరి చేసుకోకపోతే దేవుని రాజ్యంలో ఉండలేదు లవోదికయ. అర్థమవుతుందండి? సరి చేసుకుంటేనే దేవుని రాజ్యంలో ఉండేది. ఇప్పుడు లవోదిక స్థితిగతులు ఎలా ఉండే? దేవుని సన్నిధికి వెలుపడికి వచ్చేస్తుంది లవోదికయ. అటువంటి అనుభవంలోకి వచ్చేస్తుంది. ప్రభు నా నోట నుండి ఉమ్ము ఉద్దేశించున్నాడు అంటున్నాడు. వేస్తే ఏం జరుగుతుంది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ వేస్తే ఏమవుతుంది? దేవుని సన్నిధికి వెలుపడి వెళ్ళిపోవటమే. ఇక దేవుని సన్నిధిలో ఉండే ధన్యత లేదు. దేవుని సన్నిధిలో ఉండి, దేవుని యొక్క మందిరం నుండి, లేదా పరలోక రాజ్యం నుండి ప్రభుత్వం పాటు ఉండే ధన్యత ఇప్పుడు లవోదిక కోల్పోబోతుంది. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా, రక్షణ మారుమనసు పొందిన ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, ఒకరోజు మనం బయట వేయబడుతున్నాం అన్నది తెలుసుకోవాలి. ఆ పెండ్లి యజమానుడు చెబుతూ వస్తాడు. ఆ పెండ్లి వస్త్రాలు లేనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ అన్నాడు? కాళ్ళు కట్టేసి ఓ పక్కన పడేయమన్నాడు. అక్కడ ఏడుపు పండు కొరుకుటి తప్ప ఏమీ లేదు. ఒకనొక రోజు రాబోతుంది, ఓ సందర్భం రాబోతుంది. సరైన విధానంలో సరి చేసుకోక, రక్షణ వస్త్రాలను కాపాడుకోలేక, నీతి వస్త్రాలను కాపాడుకోలేక, ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి శ్రేష్టకరమైన పరిశుద్ధమైన వస్త్రములను కాపాడుకోలేని నామకార్థమైన క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఒకరోజు దేవుని సన్నిధిలో నుంచి బయటకు వేయబడతాడు. ఎక్కడి నుండి? దేవుని సన్నిధి. ఇప్పుడు మనం అందరం దేవుని మధ్యలోకి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎక్కడ ఉంటున్నాం. కానీ ఒకరోజు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, అప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు, మృతులైన వారు సజీవులైన వారు మెదట లేపబడినప్పుడు, పాత నిబంధన కొత్త నిబంధనలు, ఆది ఆదాము నుండి కొత్త నిబంధన రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి మనుషుడు కూడా ఎత్తబడిన తర్వాత, అప్పుడు వారందరూ ఎదుటిండేది మన జీవిత చరిత్ర. అప్పుడు వాళ్ళందరూ ఎదుట మనం సిగ్గుపడబోతున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళందరూ ఎదుటి నుండే మనం వెలుపడికి వెళ్ళబోతున్నాం. పరలోక రాజ్యం అలా మనకు కనబడుతుంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేక పరలోక రాజ్యానికి వెలుపడి మనం వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తున్నాం? ప్రభు అన్నాడు, మీరు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగుండుడి అని మాట్లాడుతున్నాడు. నాలో ఫలింపొందాన్ని తీసేస్తానంటున్నాడు. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, లవోదిక మీద ఉమ్మి వేసిన తర్వాత ఏం జరుగుతుంది? లవోదిక కాదు, మన మీదైనా సరే ఉమ్మి వేయబడిన తర్వాత జరిగే రెండో ప్రాముఖ్యత ఏంటంటే, మనం వెలుపడికి వెళ్ళటమే కానీ లోపలికి లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం ఉమ్మి ఎందుకు వేస్తాం? ఆ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యక్తి మీద ఉమ్మేస్తాం. తప్పు చేయని వ్యక్తి మీద ఉమ్మేస్తామా? ఎందుకంటే భయంకరమైన తప్పు. అంటే అన్ని తప్పులు కాదండి, కొన్ని తప్పులు ఉంటాయి. ఆ తప్పులు చేసిన వారి మీద ఉమ్మేస్తాం. నువ్వు జీవించే జీవితం ఒక మనిషి జీవితమేనా అని ఏదో ఒకటి ఉమ్మేస్తాం. అంటే అర్థం ఏంటి? దానికి ఒక ఉపయోగకరమైన జీవితం కాదు. చూడండి ప్రియులారా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత లవోదిక స్థితి ఎలా ఉండబోతుందో చెబుతున్నాడు. సిగ్గుపడబోతుంది,
రెండోదిగా చూసినట్టయితే వెలుపడికి వెళ్ళబోతుంది. దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని యొక్క ప్రత్యక్షత, ప్రభువు నివసించే స్థలములో నుండి వెలుపడికి వెళ్ళబోతుంది. జాగ్రత్త. ఉమ్ము వేయబడిందా, వెలుపడికి వెళ్ళటమే. ఏమవుతుంది? వెలుపడికి వెళ్ళటం తప్ప ఇక లోపలికి లేదు అవకాశం. గత వారం మనం చూసింది ఏంటి? టేబుల్ వర్తమానంలో ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరిగినా చూస్తున్నాం. గత వారమే చెప్పాము, ఇది ప్రేమతో కూడిన వర్తమానం ఇది అని గత వారం చెప్పబడింది. ఈ వారం మనం చూసే కోణం ఎలాంటి తెలుసా? ఆయన నోటి నుండి ఉమ్ము వస్తే, లేదా ఆయన ఎవరి చేత ఏపించినా అది ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా సిగ్గుపడవలసి వస్తుంది. రెండోదిగా చూసినట్లయితే దేవుని సన్నిధికి వెలుపడికి వెళ్ళిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఇక మనం నిలిచే ధన్యత మనకు ఉండదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక మనం దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఇక్కడ ఉండొచ్చేమో. ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంకి మనం వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యానికి మనం వెళ్ళటం అన్నది కష్టం. పరలోక రాజ్యానికి మనం వెళ్తాం కష్టం. ఆ కష్టం మనం తెచ్చుకోకూడదంటే ఇప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలి. బల దగ్గరికి వస్తున్నాం మనం. ఈ ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క శరీరం మనకు సమీపంగా ఉండడానికి గల కారణం రెండోదిగా చెప్తున్నాం. ఒకటి, సిగ్గుపడకూడదని. రెండోదిగా దేవుని సన్నిధి నుంచి మనం వెలువేయబడకూడదని, దేవుని సన్నిధిలోనే మనం ఉండాలని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన దేహం, తన రక్తాన్ని మన సమీపంగా ఎందుకు ఉంచాడు అంటాడు కదా. పేతురు వచ్చి అంటాడు ప్రభు దగ్గరికి, ప్రభువా, యేసు ప్రభు కాళ్ళు కడుగుతున్నప్పుడు, కాళ్ళు కాదు ప్రభా, నన్ను నిలువునా కడిగేసే దేహం మొత్తం. పేతురుతో ఏమంటాడు ప్రభు? పేతురు, కాళ్ళు ఆల్రెడీ స్నానం చేసినప్పుడు మరలా స్నానం చేయవసరంలా, కాళ్ళు కడుక్కుంటే చాలు. ఇప్పుడు ఏం చేయాలి? మనం కడుగి వేసుకుంటే చాలు. సిగ్గుపడాల్సిన పరిస్థితులు అయితే మనలో ఉండయో, ఏదైతే ఆయన సన్నిధిలోంచి వెలువేయబడే పరిస్థితులు మనలో ఉండయో, వాటి విషయమై ఈరోజు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి, కడుక్కోవాలి. అందుకే ఆ కడుగుకోవటానికి ఆయన దేహం, ఆయన రక్తం మనకి సమీపంగా ఉంచాడు. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, ఎప్పుడైతే మనం కడుక్కుంటామో, అప్పుడు మన జీవితాలు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. లవోదికకి హెచ్చరిస్తున్నాడు, నా నోట నుండి ఉమ్ము, లేదా నేను ఉమ్ము వేపించిన ప్రభు అంటున్నాడు కదా. ఆమె ఏమంటారు? మిరియాము గురించి చెబుతున్నాడు. ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడలా సిగ్గుపడుతుంది. సిగ్గుపడిన తర్వాత ఏమవుతుంది? పాలెం వెలుపట ఉండబోతుంది. ఇప్పుడు అర్థమవుతుందండి? ఆయన నోట నుండి కానీ ఆయన ఏదైనా ఉమ్ము వేపించినా ఏమవుతాం? మనం సిగ్గుపడతాము. దేవుని సన్నిధికి వెలుపడికి వెళ్ళటమే కానీ దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను మనం కోల్పోతాం, ఉండం. ఇది రెండో కోణం. లవోదికయ సిగ్గుపడబోతుంది, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళబోతుంది. కానీ అలా వెళ్ళకూడదు, అలా సిగ్గుపడకూడదనే ప్రభు లవోదికయతో మాట్లాడుతున్నాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారని. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. చాలన్నా. ఇక్కడ రాయబడిన మూడో కోణం అవి ఎక్కడ ఉండాలా? వెలుపట ఉండాలి. అంటే అర్థం ఏంటి? అందరితో కలవకూడదు. మరి ఆమె ఏం కోల్పోతుంది? సహవాసాన్ని కోల్పోతుంది. ఏం కోల్పోతుందండి? ఇప్పుడు దాకా మిరియాం ఎక్కడుంది? అసలు మిరియాం అంటే ఎవరు? మోషే అక్క. ఇంకా ఆమె ఒక ప్రవక్తిలాగా ఎంచబడి వస్తూ వచ్చింది. మిరియాం అంటే విజయక్కల ఇంట్లో, నేను అలా ఆరాధనలో చెప్పా కదా ఈమె గురించి. ఆల్రెడీ విజయక్కల ఇంట్లో ఉపవాస ప్రార్థనలో చెప్పాం. ఉపవాస ప్రార్థనలో ఈమె యొక్క జీవిత చరిత్ర గురించి, మోషే గురించి కూడా, మరి ఇంకెవరు, ఫరో యొక్క కుమార్తె గురించి చెప్పాం. మీరు మర్చిపోయి నేను మర్చిపోను. నేను మీ పేర్లు మర్చిపోతానేమో కానీ చెప్పిన వాక్యాలు ఎక్కడేం చెప్పినా మర్చిపోవట్లా. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి చూడండి, మూడవదిగా ఏంటి? అందరితో కలవకూడదు అంటే సహవాసాన్ని కోల్పోతుంది. అందరూ పాలెంలో ఉంటే ఈమె ఎక్కడ ఉంటుంది? వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? అందరితో సహవాసం లేదు ఈమెకి. చూడండి, అందరితో కలిసి ఉండే ధన్యత ఈమెకి లేదు. ఈమె జీవితంలో ఎప్పుడైతే ఉమ్మి వేయబడిన అనుభవంలోకి మిరియాం వచ్చిందో అప్పుడే ఏం జరుగుతుంది? సహవాసాన్ని కోల్పోతుంది. దేవునితో ఉండే సహవాసం కోల్పోవచ్చు, దేవుని ప్రజలతో ఉండే సహవాసం కోల్పోతుంది. వెలుపట ఉందంటే అర్థం ఏంటి? సహవాసాన్ని కోల్పోయిందని అర్థం. దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసం లేదు. ఎన్ని దినములు కోల్పోయింది? 7 దినములు. ఎన్ని దినములు? 7 దినములు దేవుని బిడ్డలతో సహవాసం కోల్పోయింది. మరి 7 దినములు ఎంత బాధపడుతూ ఉండిద్దో అర్థం చేసుకోండి.
ఆమె 7 దినములకి అంత బాధపడితే మనం 7,000 సంవత్సరాలైనా సరే కాలిపోవాలి నరకంలో. ఎప్పుడు? ప్రభు మాట విననప్పుడు, ప్రభు సన్నిధి నుంచి వెలువబడిన తర్వాత 7 దినములు కాదు, 7,000 సంవత్సరాలైనా కాలిపోవాల్సిందే. 1000 సంవత్సరాలైనా కావాల్సిందే, 700 సంవత్సరాలైనా. మరి ఒక 7 దినాలకే ఆమెకు అంత బాధగా ఉంటే 1000 సంవత్సరాలు నరకంలో కాలిపోయేటప్పుడు ఇంకెంత బాధ వేసింది అర్థం చేసుకోండి. ఎంత బాధ మనకు దుఃఖము, బాధ, వేదన అక్కడ ఉంటుందో. పొరపాటు నువ్వు నరకంలో కూడా, అంటే నీవని కాదు, క్షమించండి, మనలో ఎవరైనా నరకానికి వెళ్ళినా, ఒకవేళ నరకంకి వెళ్ళిన వ్యక్తి మనలో కాదు, ఎవరైనా నరకానికి వెళ్ళినా ఆ వ్యక్తి బాధపడుతున్న తన బాధను ఎవరికైనా పంచుకోవడానికి కూడా అవకాశం లేదు. నరకంలో నా బాధ నువ్వు కూడా ఈయనంటానికి కూడా లేదు. నీ బాధ వినటానికి ఆయన బాధ ఎవడంటాడు? పక్కనుండేవాడు ఆల్రెడీ కాలిపోతున్నాడు, తన బాధ తనకు ఉంది, ఇంకా నీ బాధ ఎక్కడ ఉంటాడు? అవును కదా. ఒకసారి అంటారు, నాకే తల నిండా ఎన్నో తలనొప్పులు ఉండే, మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు ఏందంటాం మనం. అవునా? నాకే పుట్టుడు ఉండే, తల నిండా తలనొప్పులు ఉండే అంటాం. అంటే అర్థం ఏంటి? మనమే బాధల్లో ఉన్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి నా బాధ ఏంటంటే ఎట్టుండిద్ది? నరకానికి వెళ్ళిన తర్వాత అదే జరిగిద్ది. మనం బాధల్లో ఉంటాం, మన బాధను ఎవరు చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటే బాధపోయింది అంటారు కదా. ఆ చెప్పుకుని పోవటానికి కూడా అవకాశం లేదేక. అందుకే లవోదికకి హెచ్చరిస్తున్నాడు, ఊరకనే చెబుతున్నాడు లవోదికకి. ఒక రోజు నువ్వు నరకానికి వెళ్ళి నీ బాధను వేరే వాళ్ళు చెప్పుకున్నప్పుడు అతను వినని స్థితి నీకు వచ్చే కంటే ఈ రోజు ఆ స్థితిని మార్చుకోవటం మంచిది అంటున్నాడు. ఆ రోజు సమయం రాకమునిపే, ఆ రోజు గడియ రాకమునిపే ఈ రోజే సరి చేసుకుంటే మంచిది. అర్థమవుతుందా ప్రియులారా? ఒక పెద్దలైన చెబుతారు కదా, పెద్దలైన కానీ, అంటే పెద్దలు అంటే మన ఇంట్లో ఉండ పెద్దలు ఏమంటారు? ఏదైనా తప్పు చేస్తుంటారు, ఆ తప్పు వల్ల నీకు నష్టం వచ్చిందిరా వద్దురా అంటారు. మనం వినం. కానీ ఆ తప్పు జరిగిన తర్వాత, దానివల్ల నష్టపోయిన తర్వాత, అప్పుడు బాధపడుతున్నప్పుడు పెద్దోళ్ళు వచ్చి అంటారు, నేను చెప్పే కదా, చెప్పిన మాట నువ్వు వినలేదంటారు. అవునా కదా? నష్టపోయిన తర్వాత అప్పుడు తెలిసిద్ది. ఒకరోజు నష్టపోయిన తర్వాత తెలిసిద్ది లవోదికకి ఏం కోల్పోయిందన్నది. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా, ఆయన ఉమ్ము వేపెట్టిన ద్వారా దేవుని ప్రజలు పరలోక రాజ్యంలో సహవాసం కలిగి ఉండబోతున్నారు. దేవుని ప్రజలు పరలోక రాజ్యంలో సన్నిహితంగా, స్నేహంగా, అక్కడ చెప్తూ వచ్చే స్త్రీ పురుషులని భేదం లేదు, అందరూ ఒకే కోణంలో తండ్రిని ఆరాధించబోతున్నారు, ఒక సహవాసం కలిగి ఒక గొప్ప విధానంలో. కానీ లవోదిక స్థితిగతులు ఎలా ఉంటాయి తెలుసా? తండ్రితో, తండ్రి బిడ్డలతో, దేవుని కుమారులతో సహవాసాన్ని కోల్పోయే స్థితిలో లవోదిక వచ్చేస్తుంది. సహవాసము, ఈ సహవాసం లేకేగా యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని దేవునితో సహవాసం కలిగిన వారికి సిద్ధపరిచింది. దేవునితో ఎలాగూ దేవునితో సహవాసం మనకు ఏర్పరిచింది యేసు ప్రభువే కదా. మరి చెప్పండి, ఇప్పుడు అదే సహవాసాన్ని మనం కోల్పోతే ఇంకేం ప్రయోజనం? అదే సహవాసాన్ని మనం నష్టపోతే ప్రయోజనం ఏంది? ఉపయోగం లేదు మనకి. ఇక్కడ బైబిల్ చెప్పే 3వ కోణం ఏంటంటే, ఉమ్మి వేయబడిన తర్వాత దేవుని ప్రజలతో సహవాసాన్ని మనం కోల్పోతాం. అంటే పరలోక రాజ్యం ఇక మనకు లేదు. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దామని. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపడ 7 దినములు ఏమవుతుందండి? 7 దినములు ఆమె ప్రత్యేకంగా ఉండాలంట. అంటే ఇక ఆమె జీవితం చూడండి ఎట్టుందో. ఇప్పుడు మన ఇంట్లో ఉంటారు, చాలామంది ఉంటారు, ఎవరైనా తప్పు చేస్తే, అరే నీతో మాకు సంబంధం లేదు, మా కుటుంబీకులతో, ఇంట్లో వాళ్ళతో ఎవరు నువ్వు మాట్లాడొద్దని పక్కన పెట్టేసావు అనుకో, అతనికి ఎట్లా ఉండిద్ది? అప్పుడు దాకా అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు అన్న సహవాసం కలిగినటువంటి వ్యక్తి, అంత ప్రేమ కలిగిన వ్యక్తి సడన్గా తప్పు చేసాడు. ఆ తప్పును బట్టి మనం పక్కన పెట్టేసామనుకో, ఇంట్లో అతనితో మనం మాట్లాడతల్లా, మనం కానీ మన ఇంటి వారు కానీ అతనితో మాట్లాడడం, పక్కన పడేస్తాం. అతనితో మాట్లాడిపోతే అతనికి ఏమనిపించింది? ఒక వ్యక్తిని అసలు మన ఇంట్లో ఉన్న వ్యక్తి కాదు, ఎక్కడున్న వ్యక్తినైనా ఒక చూపు మనం ఏదైనా తక్కువగా అతను ఎక్క చూస్తేనే అతనికి ఏమనిపించింది? నన్ను ఏదో చూస్తున్నారు, నేను ఏదో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఉండదా? నేనేదో తప్పు చేశానన్న ఆలోచన ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రత్యేకంగా ఉండటమేక, సహవాసం లేదు, అందరితో కలిసిపోయి ఇమిడిపోయి ఉండటానికి కూడా అవకాశం లేదు. సహవాసాన్ని కోల్పోయింది, ఇక ప్రత్యేకంగా జీవిస్తుంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితమే. ఈ ప్రత్యేకమైన జీవితం ఎక్కడికి వస్తుంది? ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే
కయ్యూను దగ్గర మనకు అర్థమవుతుంది. ఎక్కడ? కయ్యూను దగ్గర. కయ్యూను ఏం చేశాడు? సొంత తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. చంపిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు చూశాడు, మాట్లాడాడు, అది తప్పని హెచ్చరించాడు. ఇప్పుడు కయ్యూను ఏమైంది? నా దోష శిక్ష నేను భరించలేనంత ఉందంట. నా దోష శిక్ష నేను భరించలేనంత అయిపోయింది. ఇప్పుడు క్షమించండి, ఇప్పుడు కయ్యూను ఆ ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఏంటి? చంపాడు, దోష శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రత్యేకంగా ఉన్నవారు ఎవరంటే శిక్ష అనుభవించేవారే. ఎవరండి? శిక్ష అనుభవించేవారు. ఇంకా కయ్యూను కూడా కొన్ని మాటలు చెబుతాడు. కయ్యూను గురించి కూడా చెబుతాడు, ఎవడైనా కయ్యూను చంపినాడలా ఏడంతరా. ఇప్పుడు చూడండి, దేవుడు శిక్షించిన వాడిని మనం చంపితే, అందుకే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇస్కరియోతు యోధాను వదిలిపెట్టేశాడు. ఇస్కరియోతు యోధాను చంపాడా? లేదు. ఏం చేశాడు? ఆయన అప్పగించినప్పుడు కూడా, ఆయనకు నష్టం చేసినప్పుడు కూడా, ఆయన కీడు చేసినప్పుడు కూడా ఇస్కరియోతు యోధాను ఏం చేశాడు? యేసు ప్రభు వారు స్నేహితుడాన్ని క్షమించాడే కానీ ఏం చేయాల? యేసు ప్రభు వారు పక్కన ఉన్న పేతురు గెత్సెమనే తోటలో ఉండి చెవి నరికాడు కానీ యేసు ప్రభు ఏం చేయాల? ఆ నరికి ఎవరి చెవి అయితే నరికాడో ఆ చెవుని మరలా చక్కగా చేసాడే కానీ యేసు ప్రభు ఏం చేయాల? ఇప్పుడు చూడండి, కయ్యూనికి ఎవరన్నా కయ్యూని చంపినా ఏమవుతుంది? ఏడంతలు తీర్పు వస్తుంది మళ్ళీ. అందుకే బోధకుల గురించి ఒక మాట ఉంది యాకోబు పత్రికలో. నేను చాలా మందికి చెప్పేది అదే, చాలా మందికి కూడా నేను సొల్యూషన్ ఇస్తా. మీలో అనేకులు బోధకులు కావద్దు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండేది, నేను వాక్యం చెప్పాలని. బోధకులకి ఏముందో తెలుసా? యాకోబు పత్రికలో స్పష్టంగా మాట్లాడతాడు. ఏమని? బోధకులమైన మనము, చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అందరూ బోధకులు కాకూడదు. నా సహోదరులారా, బోధకులమైన మనము అది ఏం చెబుతున్నాడు? అది మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాడు. ఆశ ఉండకూడదు. ఇక నేను కూడా బోధ చేయాలి, నేను కూడా వాక్యం చెప్పాలి. ఇది 4వ సంవత్సరం నేను నర్సాపూర్ వచ్చి, ఈ 4 సంవత్సరాల నుంచి 7 పాయింట్లు ఎన్ని ఉన్నాం. ఆ ఉండా పాయింట్లు ఎక్కడో ఒకట ఏదో ఒక 2 మాటలు తీసుకుని నేను కూడా బోధిస్తానంటే కుదరదు. మీలో అనేకులు బోధకులు కాకుండాడి. ఎందుకు? బోధ వల్ల కఠినమైన అది. ఎవరైతే బోధకులు అవ్వాలనుకున్నారో వాళ్ళని అవ్వద్దు అంటున్నాడు. మీరు సువార్థికులు అవ్వండి, పరిచర్య చేయండి, సువార్త చేయండి, కానీ బోధకులు ముడి కాకండి. బోధకులైతే ఏమొస్తుంది? కఠినమైన తీర్పు. ఇప్పుడు మిరియాం యొక్క స్థితి ప్రత్యేకంగా ఉండటం ద్వారా ఒక కఠినమైన శిక్ష విధించిన అనుభవంలోకి వచ్చేసింది. అదే అనుభవాన్ని మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తున్నాము. ఎవరి దగ్గర? కయ్యూను దగ్గర. కయ్యూను స్థితిగతులు ఎలా ఉందండి? కఠినమైన తీర్పు. ఎవడో కయ్యూను చంపకూడదు, ఎవడో కూడా కయ్యూనికి ఏం చేయడానికి లేదక. నాకు తెలిసి కయ్యూనుతో సహవాసం కూడా ఉండనట్టుగానే ఉండొచ్చు. అతని నుదుటి మీద గుర్తుంది కదా, ఏంటి? ఓహో, ఇతడు దేవుని ద్వారా శపించబడిన వాడు, తీర్పుకు పాత్రుడు, దేవుడు ఇతన్ని తీర్పు తీర్చాడు. ఆ నుదుటి మీద ఉండాలి ఆ గుర్తు. మనం దీనికి కూడా ఇంకొక మాట చెప్పొచ్చు. చాలా మంది అంటారు, ఏమని అంటారంటే, ఒకరోజు 666 ముద్ర వేపించబడుతుంది, వేసుకోవాల్సి వచ్చింది అని అంటారు. ఇప్పుడు మన మీద ఏ ముద్ర ఉంది? సిలువ ముద్ర ఉంది. సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ. మనం దేవుని యొక్క బిడ్డలం, యేసు ప్రభువారి యొక్క బిడ్డలం అన్న ముద్ర మన మీద ఉంది. ఒకరోజు మరి ఆ ముద్రను మనం కోల్పోతే 666 ముద్ర ఉంటుంది. ఆ ముద్ర కలిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? 666 ముద్ర కలిగిన వారు ఏమవుతారు? నిత్య నరకంలో తప్ప ఇంకెక్కడ ఉండరు. అది ప్రార్థన స్పష్టంగా సెలవిస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, కయ్యూను మీద ముద్ర ఉంది, ఇతడు ప్రత్యేకించబడిన వాడు. దేని కొరకు? దేవుని కొరకు కాదు. శపించబడిన విధానంలో ప్రత్యేకించబడిన వాడు. ఇప్పుడు మిరియాము ఏ స్థితిలో ఉంది? ఉమ్మివేయబడిన తర్వాత చెప్పండి, ఒక ప్రత్యేకమైన అంటే ఏమో కూడా తీర్పు పొందుతున్న అనుభవం ఉంది. ఉమ్ము వేయబడిన తర్వాత ప్రత్యేకమైన జీవితాన్ని కలుగుంటాం. ఈ ప్రత్యేకమైన జీవితం దేనికంటే తీర్పు కొరకే గాని మేలు కొరకైంది కాదు. దేని కొరకు? తీర్పు కొరకైంది. ఇప్పుడు 7 దినాలు తీర్పు నందుతుంది మిరియాం. 7 దినములు తీర్పు నందుతున్న అనుభవం ఉంది. 7 దినములే కాదు, కయ్యూను యొక్క జీవిత కాలం అంతయు కూడా తీర్పు నందుతున్న అనుభవం ఉంది. ఎందుకంటే దేవుని మాట వినకపోవడం. ఇప్పుడు లవోదికకి ఇదే చెబుతున్నాడు. మీరు కానీ సరిగా సరి చేసుకుంటే, మీరు కానీ సరైన విధానంలో సరి చేసుకుంటే
తీర్పు రాకుండా కాపాడబడిద్ది. ఏమవుతుందండి? తీర్పు రాకుండా కాపాడబడింది. ఇప్పుడు వరకు ఏదైతే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చావో దాని నుండి విడుదల పొందుతాము. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. కాబట్టి లవోదికయ ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి తీర్పు పొందబోతుంది. ఆ తీర్పు ప్రభు రాకూడదనే మాట్లాడుతున్నాడు. ఇక 5వ విషయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 16వ వచనం. తర్వాత హజేరోతు నుండి సాగి ఏమని రాయబడుతూ వచ్చిందండి? పారాను అరణ్యం దిగింది. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు కూడా ప్రజలు ఎక్కడ ఉండారు చెప్పండి? మిరియాము పాలెం వెలుపుట ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ ఉండారు? సరిగ్గా చదవండి. తర్వాత హజేరోతు నుండి ఏమని రాయబడుతూ వచ్చింది? కరెక్టేనా? హజేరోతు దగ్గర అక్కడే ప్రజలు ఏమైపోయారు? ఆగిపోయారు. అంటే ప్రజలు నడవకపోవడానికి కారణం ఎవరు? అంటే ప్రజలు నడవాలన్నా ఏమని బట్టి ఆగిపోయారు. అంటే ఇప్పుడు ఏమి ఎలా ఉంది? ఆ సమాజానికి అందరికి కూడా అభ్యంతరకరంగా ఉంది. ఎలా ఉందండి? అభ్యంతరకరంగా. ప్రజలందరూ నడవాలి. మేఘం నడిపించబడుతుంటే ప్రజలు నడవాలి. మేఘం నడుస్తుంటే ప్రజలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రజలు నడవాల్సిన ప్రజలు ఏం చేశారు? 7 దినాలు ఆగిపోయారు. 40 సంవత్సరములు 7 దినములు దేవుని ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థపరుస్తూ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే ఇప్పుడు మిరియాము ఉమ్మి వేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? అనేకులకు అభ్యంతరకరంగా అయిపోయింది. ఇప్పుడు ఆమె రావాలా, మనం పోవాలి. ఆమె లేకపోతే ఇక మనం పోవడానికి లేదు. ఇంకా ఆమె మీదే డిపెండ్ అయ్యింది మొత్తం కూడా. ఆమె వస్తేనే ముందరికి వెళ్ళాలి. ఆమె రాకపోతే ఇక ఆగిపోదాం. అంటే ఒక్కరి మీదే డిపెండ్ అయిపోయింది. ఇక ఆమె ఇక ఆమె తప్పితే మరొక అవకాశం లేదు. ఆమె వస్తేనే మనం ముందరికి వెళ్ళాలి, లేకపోతే ఆగిపోదాం. అంటే ఒక్క సహోదరి తాను చేసిన ఒక తప్పును బట్టి అనేకులకు అభ్యంతరకరంగా ఉంటూ వచ్చింది. ఆకాను ఒక్కడు తప్పు చేశాడు, ఏమయ్యాడు? కుటుంబీకులందరికీ అభ్యంతరకరంగా ఉండి కుటుంబీకులందరూ కూడా రాళ్లతో కూడా చెప్పబడ్డారు. ఒక్క వ్యక్తి అభ్యంతరాన్ని బట్టి సమాజం ముందరకు సాగలేకపోతుంది. చూడండి ఎంత విషాదమో, ఎంత బాధకరమో చూడండి. ప్రజలు నడవాలి, ప్రజలు ముందరకు వెళ్ళిపోవాలి. ఏం చేయాలి ప్రజలు? ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? తన జీవితం అనేకులకి అభ్యంతరకరంగా ఉంది. అభ్యంతరకరంగా ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు ప్రజలు నడవలేకపోతున్నారు. అందుకే లవోదికతో మాట్లాడుతున్నారు, మీరు అభ్యంతరకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. సమాజాన్ని ముందరకు వెళ్ళకపోకుండా సరి చేసుకోమని లవోదికకి హెచ్చరిస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 5వదిగా లవోదిక హెచ్చరించబడుతుంది. దేనికని? ఎందుకొరకు హెచ్చరించబడుతుంది అంటే నడిపించబడి నడవలసిన ప్రజల్ని ఆపేస్తుంది. అంటే అనేకులకు అభ్యంతరకరంగా ఉంది. ఈరోజు ప్రియులారా, నేను మీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, మీరు నాకు ఉండొచ్చు, లేదా మనమందరం దేవునికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. ఎవరు ఎట్లా అభ్యంతరకరంగా ఉన్నామో అది బల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. లేకపోతే సమాజం ముందరికి వెళ్ళదు, దేవుని సన్నిధి ముందరికి వెళ్ళదు, దేవుని పరిచర్య కూడా ముందరికి వెళ్ళదు. ఎవరమైనా సరే, అది నేనేంటి, మీరేంటి, సేవకుడు ఏంటి, విశ్వాసులేంటి, ఎవరమైనా సరే అభ్యంతరం అన్నది ఉండకూడదు. ఇక్కడే మనం అభ్యంతరంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా మనకు అభ్యంతరం ఎదురైంది. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా మనకు అభ్యంతరం ఒకటి ఎదురైంది. సో ఇక్కడ మనం అభ్యంతరంగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తికి అభ్యంతరకరమైన విధానంలో మనం జీవించకూడదు. అట్లా అని చెప్పి దేవునికి అభ్యంతరకరంగా కూడా ఉండకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలా? సరిచేయబడి. అదే లవోదికత మాట్లాడుతున్నారు. మీరు దేవుని ప్రజలకి, దేవుని సంఘమునకు అభ్యంతరంగా ఉండారు. నా నోట నుండి ఉమ్ము వేయటం ద్వారా ఇంకా అభ్యంతరం ఎక్కువైతే కానీ తగ్గదు. కానీ ఇప్పుడు ఉమ్ము పడకమునిపే అనేకులకు అభ్యంతరకరంగా ఉంటే నీవు సరి చేసుకోమని లవోదికతో చెబుతున్నాడు. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి.